వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మొదటిసారిగా ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది తీసుకొని అయితే 10 డేస్ అవుతుంది. 10 డేస్ నుండి నేను యూజ్ చేస్తున్నా. సో ఇదైతే నేను 10 డేస్ నుండి యూజ్ చేస్తున్నా, కానీ డే బై డే అయితే యూజ్ చేస్తున్నా. నా హెయిర్కి వచ్చేసి 5 డేస్ అవుతుంది యూజ్ చేయబట్టి. హెయిర్ ఫాల్ అనేది లైట్గా తగ్గింది. రీగ్రోత్ అనేది అయితే ఏం లేదు. సో ఇంకో 1 మంత్ దాకా వాడితే రీగ్రోత్ అనేది తెలుస్తుంది కావచ్చు. కానీ ఆల్ప్స్ వారి రోజ్మెరీ వాటర్ అయితే చాలా బాగుంది. నాకైతే దీని బెనిఫిట్స్ వాడుతుంటే తెలుస్తాయి అని అనిపిస్తుంది. సో మీరు కూడా నా అలాగే కొత్తగా వాడుతున్నట్టయితే ఫస్ట్ ఒక బాటిల్ అయితే వాడి చూడండి. ఒక 10 డేస్ నేనైతే డే బై డే యూజ్ చేశానండి. ఇందులో కెమికల్స్ అయితే ఏం లేవు. పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, అన్ని కెమికల్స్ అయితే ఏం లేవు కదా ఫ్రెండ్స్. అందుకనే యూట్యూబ్ నుండి నేను చాలా షార్ట్స్లో చూసాను కాబట్టి ఒకసారి వాడి చూద్దాం, హెయిర్ ఫాల్ చాలా ఉంది కదా అనేసి అయితే తీసుకున్నాను. కానీ నాకు హెయిర్ ఫాల్ అయితే లైట్గా కంట్రోల్ అయితే అయింది. సో అందుకనే నేనైతే యూజ్ చేద్దాం అనేసి తీసుకున్నాను. సో మీరైతే చూస్తున్నారు కదా, వాడే ముందు బాటిల్ మొత్తం పూర్తిగా అయితే చదవండి. దాని యూసేజ్ ఏంటి, ఎలా యూజ్ చేయడం, ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని ఉంది చూసారు కదా. సో పిల్లలకైతే దూరంగా ఉంచండి, ఇంగ్రీడియంట్స్ కూడా చూసుకోండి. సో నేనైతే యూజ్ చేయబట్టి 10 డేస్ అవుతుంది. నా హెయిర్కి వచ్చేసి 5 డేస్ డే బై డే యూజ్ చేసేసరికి దాదాపు బాటిల్ అయితే ఖాళీ అయింది. సో నేను 10 డేస్కి 15 డేస్కే 200 పెట్టి 100 ml బాటిల్ తీసుకోవాల్సి వస్తుంది. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే వరకు అయితే వాడదాం అన్నట్టు వాడుతున్నాను. నా హెయిర్ ఫాల్ అయితే లైట్గా అయితే కంట్రోల్ అయింది. హెయిర్ రీగ్రోత్ అనేది నాకేం తెలియలేదు. చూసారు కదా, బాటిల్ అయితే డౌన్కి వచ్చేసింది, అడుగు పట్టేసింది. 1 డే ఇంకొకసారి యూజ్ చేస్తే అయిపోతుంది. సో నాది మామూలుగా లాంగ్ హెయిరే కాబట్టి నేను హెయిర్ మొత్తం యూజ్ చేస్తున్నా. కానీ దీనివల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే డ్రై హెయిర్ కూడా సిల్కీ అయిపోతుంది. సిల్కీగా నా హెయిర్ అయితే షైనీగా సిల్కీ అయితే అయింది. సో ఇందులో అయితే నాకు చాలా యూజ్ అయింది, చాలా బెనిఫిట్ అనిపించింది. సో అందుకే నేను డే బై డే అయితే యూజ్ చేస్తున్నా. డైలీ యూజ్ చేయడం అంటే వీలు కాదు కదా, అందుకే డే బై డే యూజ్ చేస్తున్నా. వీక్లీ వన్స్ అయితే ఆయిల్ అప్లై చేస్తున్నా. ఫస్ట్లో నాకు దీని స్మెల్ అయితే కొద్దిగా హెడేక్ అనిపించింది. ఒక 2-3 డేస్ నాకు స్మెల్ అయితే పడలేదు. అందరు దీని స్మెల్ చాలా బాగుంది అన్నారు, కానీ నాకు ఎందుకో కొద్దిగా తల తిప్పినట్టు అయింది. తర్వాత ఒక 5 డేస్ 5th డే చెప్పాను కదా డే బై డే వాడుతున్నాను. అట్లా డే బై డే వాడడం వల్ల కొద్దిగా అంతా ఇప్పుడేం హెడేక్ అయితే లేదు. సో 5 టైమ్స్ అయితే యూజ్ చేశాను. బాటిల్ కూడా అయిపోవడానికి వచ్చింది. సో నేనైతే 300 ml బాటిల్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అది వచ్చే వరకు అయితే దీన్ని యూజ్ చేయాలి. ఇంకా 2 డేస్లో వచ్చేస్తుంది అది. సో నాకైతే చాలా ఈజీగా అనిపించింది, చాలా బాగుంది, లైట్ వెయిట్గా. ఆయిల్ అప్లై చేసినప్పుడు మాత్రం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయకండి. నాకైతే స్మెల్ అయితే పడలేదు. మీకు ఇలాగే నాలాగా హెడేక్ అనిపిస్తే వాడుతుంటే ఆ స్మెల్ అనేది పడుతుంది. అందరికీ చాలా బాగుంది అన్నారు, కానీ నాకైతే ఏమో అట్లా అనిపించింది. చాలా బాగుంది. హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా 100% కంట్రోల్ అవుతుంది. నేను ఇంకొక 1 మంత్ వాడిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. బాటిల్ అయితే చాలా బాగుంది అండి. కాకపోతే కాస్ట్ నాకు చాలా ఎక్కువ అనిపించింది. 10 డేస్కు 200 బాటిల్ అంటే చాలా ఎక్కువ అనిపించింది. కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే వరకు యూజ్ చేద్దామన్నట్టు యూజ్ చేస్తున్నాను. మీరు నా అలాగే కాస్ట్ ఎక్కువ అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దయచేసి పిల్లలకైతే దూరంగా ఉంచండి, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా దూరంగా ఉండండి. సో ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఒకసారి షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. చాలా బాగుంది. హెయిర్ రీగ్రోత్ అనేది ఇంకొక 1 మంత్ 2 మంత్స్ యూజ్ చేశాక నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.